అందరికీ నమస్తే మిత్రులారా. ఈ వీడియో చూస్తున్న మీరు మిడిల్ క్లాస్ ఎంప్లాయా? మీ జీతం 25,000 వస్తుందా? అయితే ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియడం లేదా? అయితే ఈ వీడియో ఒకసారి చూడండి. 25,000 జీతం వస్తే ఒకసారి ఈ వీడియో చూడండి. నా నాలెడ్జ్ ప్రకారము ఏదేది అవసరమో అనేది చేయడం జరిగింది. మీరు ఓపికతో ఈ వీడియో చూస్తే మీరు ముందుగా ఒక ప్లాన్కి వస్తారు. ఒకసారి వీడియో చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు సుమారు 25,000 రూపాయలు వస్తే ఎలా మెయింటైన్ చేయాలనేది ఇప్పుడు మనము చూద్దాం. మొదటగా మనం ఏంటంటే చూడాలి అంటే ఫస్ట్ మనకి ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనేది అవసరం. కుటుంబ భద్రత ఎలా కల్పించాలి, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ అవసరమా లేదా, ఎమర్జెన్సీ ఫండ్ ఎలా తయారు చేసుకోవాలి, అసలు పిల్లల భవిష్యత్తు కోసం ఎలా పొదుపు చేయాలి. అయితే మనం పార్ట్ వైజ్ గా చూద్దాము. మొదటి ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎందుకు అవసరం అనేది చూసుకుందాం. చాలా మంది చేసే తప్పు ఏంటంటే జీతం వచ్చిన వెంటనే మొదటి ఖర్చు చేస్తాము, అలాగే తర్వాత డబ్బులు చేయాలని ఆలోచిస్తాము. కానీ మనం చేయాల్సింది ఏంటంటే జీతం రాగానే ఫస్ట్ మనకి ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో ఆ సేవింగ్స్ అన్ని కూడా మనం చేసుకొని ఆ తర్వాత ఎంత మిగిలితే దాన్ని బట్టి మనము ఎక్స్పెన్సెస్ చేసుకోవాలి. నేను కూడా జాబ్ వచ్చిన తర్వాత అంటే ఒక రకమైన పొదుపు ప్లాన్ చేసుకోలేకపోవడం వల్ల మనము ఎంత ఉద్యోగం చేసినా ఎంత డబ్బు సంపాదించినా మనం ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ అనేది ప్రాపర్గా లేకపోతే మన పరిస్థితి ఇలాగే ఉంటుంది అనమాట. కాబట్టి అంటే మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్లో మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే సేవింగ్. ఆ సేవింగ్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఎక్స్పెన్సెస్కి మనం వాడుకోవాలి. అది మనం చేసిన మిస్టేక్. వాళ్ళని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే కుటుంబ అవసరాలు ఉంటాయి. ఏదైతే అవసరాలు ఉన్నాయో రెంట్, ఫుడ్ అండ్ గ్రాసరీ, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, చిల్డ్రన్స్ కోసం ఇవన్నీ కూడా మనము కుటుంబ అవసరాల కోసం మనకి ఎంత వస్తుందంటే ఇందులోన 13,750 అనేది అవుతుంది. ఇదంతా ముందుగా నేను డివైడ్ చేసి ఉంచాను, అది మనం చూసుకుందాము. హౌస్ రెంట్ అనేది సుమారుగా 5,000 అంటే మనకి 25,000 జీతం వస్తుంది. అందులో 5,000 నుంచి 6,000 రూపాయలు ఏదైనా ఉంటే మనకి అంటే 25% ఏదో లోపలే ఉండాలి. మనం 25,000 వస్తే ఏదైతే 8,000 10,000 వస్తుందో అలాంటి బడ్జెట్లో మనము ఇల్లు తీసుకోకూడదు. 5,000 లోపు ఉంటే మాత్రం మనము బడ్జెట్ తీసుకోవాలి. అలాగే ఫుడ్ అండ్ గ్రాసరీ ఉంది కదా, మహా అయితే మన కుటుంబం మొత్తం ఖర్చులకి నెలవారికి 5 ఖర్చులు అవుతాయండి. 5,000 మొత్తం ఫుడ్ అండ్ గ్రాసరీకి మొత్తం ఫ్యామిలీ అన్నిటికి స్నాక్స్ కానీ, గ్రాసరీ, వెజిటేబుల్స్ కానీ, లేకపోతే రైస్, పప్పులు, ఉప్పులు అన్నీ కలిపి ఒక 5,000కి మనము సరిపెట్టుకోవాలి. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు 1,000 రూపీస్ వేసుకోండి, గ్యాస్ 1,000 రూపీస్ వేసుకోండి, రెండు కూడా 2,000 రూపాయలు ఉంటుంది. అలాగే చిల్డ్రన్ ఎక్స్పెన్సెస్, మనకు పిల్లలు పుట్టారనుకోండి, ఆ పిల్లలకి ఈ ఖర్చుల నిమిత్తం ఏదైతే ఉందో 1,750 అది మనము పెట్టాలి. అలాగే ఇప్పుడు మనకి అత్యంత అవసరమైనది లైఫ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు మీకు జీతం వస్తుంది, 25,000 వస్తుంది, మీరు ఉన్నారు, మీరు ఫ్యామిలీ మెయింటెనెన్స్ సప్పు చేసి మీరు ఫ్యామిలీ మెయింటైన్ చేస్తారు. అదే మీరు ఒకవేళ మీకు ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు ఫ్యామిలీకి ఎవరు దాని బాధ్యత మోస్తారు? అందుకోసమని మనం ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు ఈ లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేవింగ్స్ ఏమి చేయకుండా, ఏమి కొనకుండా, ప్రాపర్టీస్ కొనకూడదు, సేవింగ్స్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది మన లైఫ్, మన ఫ్యామిలీ బాగుండాలంటే మనం ఖచ్చితంగా తీసుకోవాల్సింది టర్మ్ ఇన్సూరెన్స్, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్. ఈ రెండిట్లో ఏది తీసుకున్నా పర్లేదు, యాజ్ యూ విష్ అనమాట. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. అయితే ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే మీకు నెలకు 25,000 రూపాయలు వస్తుంది. 25,000 ఇంటూ 12 నెలలు, సంవత్సరానికి ఎంత వస్తుంది? 25,000 అయితే 3 లక్షలు కదా. 3 లక్షల నుంచి 10 రెట్లు అనమాట. 10 నుంచి 15 రెట్లు వరకు మీకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు. ఎందుకంటే మీరు ఏదైనా కంపెనీ కడగండి ఇస్తారు. మీకు కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా ఉంటుంది. అందులో మీరు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ని 30 లక్షల నుంచి 50 లక్షల వరకు తీసుకోవాలి. ఖచ్చితంగా ఫస్ట్ మనం చేయాల్సింది లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఈ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం చేసే మిస్టేక్ ఉందన్నమాట. ఏంటంటే మనం యూలిప్ అంటారు, యూనిటెడ్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది ఏదైతే ఉందో ఇది కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, మెచ్యూరిటీ టైంలో మనం ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు అనుకుంటాం. కానీ దానికి ఆ యూలిప్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అది ఇన్సూరెన్స్ కవరేజ్ తక్కువ అవుతూ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, షేర్ మార్కెట్లు అవ్వచ్చు, మిగతా అమౌంట్ ఎక్కువ లార్జ్ అమౌంట్ అనేది పెడతారు. అంటే మీరు ఒక ఉదాహరణకు 1,000 రూపాయలు పెట్టనుకుంటున్నాను, ఆ 1,000 రూపాయల్లో 800 రూపాయలు అనేది యూనిట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి వెళ్ళిపోతుంది, 200 రూపాయలే ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది. ఆ 200 రూపాయలు తక్కువ ఇన్సూరెన్స్ వస్తుంది కదా,
అందుకోసం ఈ లిప్లో పెట్టకుండా మనం ఏం చేయాలి, ఫ్యామిలీ ప్రొడక్షన్ కోసం టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రం తీసుకోవాలి. ఇంకా మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ఇంకా తీసుకోవాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో తీసుకోవచ్చు, పీపీఎఫ్లో తీసుకోవచ్చు, ఆర్డి, అలాగే రికరింగ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్, ఎన్పిఎస్ పెన్షన్ కోసం ఇందులో కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనము హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మాట్లాడుతున్నాము. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి, దీని తర్వాత నీడ్ ఏంటంటే, మీకు ఉదాహరణ చెప్తాను. ఒక ఉద్యోగం ఉన్నాడు, ఆ ఉద్యోగం వాళ్ళ పిల్లలకి ఆరోగ్యం బాగోక హాస్పిటల్కి వెళ్తే ఆ బాబు హాస్పిటల్ ట్రీట్మెంట్ నిమిత్తము 10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. 10 లక్షలకు అతనికి గవర్నమెంట్ ఉద్యోగి అయినా అతను ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో ఆ మెడికల్ స్కీమ్ కాకుండా 10 లక్షలు అనేది అతను పర్సనల్ లోను, గోల్డ్ లోను ఇలా వాడేసుకొని పెట్టడం అనేది జరిగింది. అదే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 5 నుంచి 10 లక్షల వరకు తీసుకుని ఉంటే ఎంతో కొంత కవరేజ్ అవుతుంది కదా. కవరేజ్ అయినప్పుడు మనకి బడ్డనే తగ్గుతుంది కదా, ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యామిలీకి ఫ్యామిలీ ప్లాటర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కావాలంటే మన ఛానల్లో హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఒక వీడియో చేయబడింది. ఆ వీడియో మీకు చూడండి, మీకు అర్థమవుతుంది. అయితే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీకు 5 నుంచి 10 లక్షల వరకు తీసుకుంటే మీకు సుమారుగా 1000 నుంచి లేదా 1200 నెలకి ఇలా పడుతుంది. లేదా కొన్ని సందర్భాల్లో మీకు ఏజ్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ, ఒక 20,000 వరకు పడుతుంది. కాబట్టి మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకొని ఉండాలి. అందుకే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఉన్నాయి. అందులోకి తక్కువ ప్రీమియం అమౌంట్తో పడుతుంది. కాబట్టి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఫోన్పేలో కట్టుకోవచ్చు, అలాగే ఏదైనా మనం బ్యాంకులో కట్టుకోవచ్చు. అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అందరం బండి వాడుతున్నాం, కారు వాడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఆ తర్వాత ఇంపార్టెంట్ అనేది ఎమర్జెన్సీ ఫండ్. మీరు ఏదైతే ఒక ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగములో మిస్టేక్ జరగో, లేదు మీరేదో చేసో, లేకపోతే కంపెనీ లాస్ అయ్యో మీ ఉద్యోగం పోవచ్చు, లేదు మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, మెడికల్ లీవ్ అవ్వచ్చు, అలాగే శాలరీ మీకు ఇన్ టైంలో పడకపోవచ్చు, ఏదైనా ఎమర్జెన్సీ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఆ టైంకి మీ చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మీరేం చేయాలి అంటే, మీరు ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది ముందుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఆ ఎమర్జెన్సీ ఫండ్ ఎలా ఉండాలంటే మినిమం 50,000 ఉండాలి. ఆ 50,000 ఎమర్జెన్సీ ఫండ్ అనేది మంత్లీ మనము ఏదైతే సిప్ ఏది సేవింగ్ అనేది ముందు చేయకుండా ముందు ఎమర్జెన్సీ ఫండ్ అనేది దాచుకోవాలి. ఆ ఎమర్జెన్సీ ఫండ్ అనేది 50,000 తర్వాత నెక్స్ట్ అనేది ₹1,00,000 అయిన తర్వాత అప్పుడు మన సేవింగ్స్ అమౌంట్ అనేది సేవింగ్లోకి వెళ్ళాలి. మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఆర్డీ అవ్వచ్చు, ఎఫ్డీ అవ్వచ్చు, ఇలా ఏదైనా అవ్వచ్చు, వీటిలోకి అనేది మనము పెట్టాలి. కానీ ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే ఎమర్జెన్సీ ఫండ్, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి అంటే. ఒకవేళ మీరు ఎమర్జెన్సీ ఫండ్ ఎలా బిల్డప్ చేయాలి అంటే, మొదటగా మనము 12 నెలలు అనమాట, ప్రతి నెలకి ₹3,000 సేవ్ చేస్తే ఒక సంవత్సరానికి 36 అవుతాయి. తర్వాత ఆ నెక్స్ట్ అలాగే 50,000, అలాగే ₹1,00,000 వరకు మనం వెళ్తే ఆ తర్వాత అప్పటి నుంచి ఎప్పుడైతే మన 1 లక్ష ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ అయిందో ఆ బిల్డ్ అయిన తర్వాత నుంచి మనం సేవింగ్ చేయాలి. అంతవరకు మన సేవింగ్స్ అని ఆపియాలి. టర్మ్ ఇన్సూరెన్స్ కట్టాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాలి, ఆ తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ అనేది బిల్డప్ చేయాలి. అది 3వ స్టెప్. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అన్నాం కదా, ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేయాలి? ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి చాలా మార్గాలు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. మ్యూచువల్ ఫండ్లో సిప్ లా చేసుకోవచ్చు. సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనమాట. ఈ సిప్ అనేది చేయొచ్చు. అలాగే మనకి చిల్డ్రన్స్ ఉంటారు కదా, వాళ్ళ పేరు మీద ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించిన ప్లాన్ తీసుకోవచ్చు. అలాగే ఆడపిల్లలు ఉంటే సుకన్య సమృద్ధి యోజన, అలాగే ఈ మ్యూచువల్ ఫండ్స్లో మంచి నిఫ్టీ ఇండెక్స్ అని, అలాగే మంచి మంచి ఫండ్స్ ఉన్నాయి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. ఇలా ప్రతిదీ కూడా ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఆర్డీ ఉంటుంది. అలాగే కొన్ని పోస్ట్ ఆఫీస్లో చాలా ప్లాన్స్ ఉంటాయి. అందులో 6%, 7% ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేది మనము చేసుకోవచ్చు. ఇప్పుడు మనము కంప్లీట్గా ఒకసారి మొత్తం మనం ఏదైనా చెప్పుకున్నామో అవన్నీ కూడా ఒకసారి చూద్దాము. ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్కి 13,750 అవుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్కి అలాగే ₹1,000, హెల్త్ ఇన్సూరెన్స్కి 1,500, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 250, ఎమర్జెన్సీ ఫండ్ అనేది ₹1,000 అవ్వచ్చు. ₹1,000 అంటే ఇక్కడ ఇలా పెట్టాం. కానీ మీరు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ప్రస్తుతానికి ఈ సిప్ ఆపేసి ఈ మొత్తం కలిపి మనము ముందుగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది బిల్డప్ చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ఈ మ్యూచువల్ ఫండ్ సిప్లోకి మనం ఎంటర్ అవ్వాలన్నమాట. అలాగే జనరల్ ఫ్యూచర్ కోసం మనం ఏదైతే ఉన్నామో అది ₹1,000 కేటాయించాలి. అలాగే రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ ప్లాన్ అంటే ఎన్పిఎస్ అనేది ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా ఎన్పిఎస్ ప్లాన్స్ ఉన్నాయి. అందులో కూడా మీరు ఒక అకౌంట్ తీసుకుని అందులో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఏదైనా ఖర్చులు ఉంటే ఒక 2,500 మొత్తం కలిపి ₹25,000 ఇక్కడ మనం సెట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే
వారి ఫ్యామిలీ పరిస్థితులు బట్టి కొంచెం అటు ఇటు అవ్వచ్చు. కానీ ప్రతి ఒక్కరూ టర్మ్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే ఏదైతే ఎమర్జెన్సీ ఫండ్ ఉందో ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేది ఖచ్చితంగా మనము చూసుకోవాలి మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం అనేది. అలాగే వీటితో పాటు కొన్ని మనకి గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి. అలాగే ఈ PMJJBY అంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఆయుష్మాన్ భారత్, అలాగే ఎంప్లాయ్ సంబంధించిన ఇవన్నీ పథకాలు ఉన్నాయి. వీటిలో కూడా మనం ఇక్కడ ఈ శ్రమ ఉంది. ఈ శ్రమ అనేది ఎవరైతే వర్క్ చేస్తారో అంటే ఏవైనా కార్మికుల పనులు చేస్తారో ఇందులో కూడా రిజిస్టర్ అవ్వచ్చు. అలాగే ఫసల్ బీమా యోజన ఉంది కదా, ఇది కూడా ఏంటంటే మనకి పంటలకి ఇన్సూరెన్స్ అనేది, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఇన్సూరెన్స్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనం చేయాల్సిన ఏంటంటే చాలా ముఖ్యమైన ఈ పాయింట్స్ అనేది ఉంచుకోవాలి. అప్పులు ఉంటాయి, మొదట వడ్డీ అప్పులు ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా పర్సనల్ లోన్స్ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్స్ అవ్వచ్చు, గోల్డ్ లోన్స్, ఇవన్నీ కూడా మనము తగ్గించుకోవాలి. ఒకవేళ అవసరం అనుకుంటే ఎంతో అవసరమైతే మాత్రమే పెట్టాలి. ఈ అన్నెసెసరీ లోన్స్ అనేది వాడితే అప్పులో కోల్పోతాము. అలాగే ఏదైతే ఈఎంఐ ఉందో ఈఎంఐ వాడి ఏదైతే లగ్జరీ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొనుక్కోవడం తగ్గించాలి. కొన్ని ప్రైమరీ నీడ్స్ వస్తున్నాయి. అలాగే ఏసీ ప్రైమరీ అయిపోయింది, అలాగే వాషింగ్ మిషన్, గ్రైండర్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్ అవ్వండి, ఇవన్నీ కూడా ఈఎంఐ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఈ ఈఎంఐలు ఎలా ఉంటాయంటే ఒకదానితో ఎక్కువైపోయి పక్కింటి వాళ్ళకు ఉందని చెప్పి మనం తీసుకోవడం దాని వల్ల ఎక్కువ అవుతుంది అనమాట. అది నీడ్ అయినా సరే ప్రస్తుతానికి మనం దాన్ని వాయిదా వేసుకుంటే డబ్బులు ఉన్నప్పుడు తీసుకోవడం, లేదా ఏదైనా బోనస్ వచ్చినప్పుడు తీసుకోవడం, అలా తీసుకుంటే కొంతవరకు అవుతుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. అలాగే జీతం పెరిగిన వెంటనే 50% మనకు పెరిగింది అనుకోండి, ఏదైనా జీతం పెరిగితే ఆ జీతం పెరిగిన జీతాన్ని మనం ఇన్వెస్ట్మెంట్లో ప్లాన్ చేసుకోవాలి. ఏదైతే ఈ ఇన్సూరెన్స్లు అన్నీ తీసుకున్న తర్వాత మనకి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటుందో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో దాన్ని మనం పెట్టుకోవాలి. మన టార్గెట్ ఎయిమ్ అనేది, లక్ష్యం అనేది ఎక్కువ టైం పెట్టుకోవాలి. 5 సంవత్సరాలు లేదా 10 years. ఎప్పుడు షార్ట్ టైంలో కూడా ఎవరు కూడా డబ్బులు అనేది సంపాదన అనేది చాలా కష్టం. కాబట్టి మనము ఒక 5 years లేదా ఒక 10 years చూసుకోవాలి. 10 yearsలో ఇన్సూరెన్స్ ప్రొడక్షన్ అనేది 50 లక్షలు, అలాగే హెల్త్ కవర్ మనం చెప్పాం కదా 10 లక్షలు, ఎమర్జెన్సీ ఫండ్ అనేది అలా వస్తూ 2-3 లక్షలు, అలాగే మ్యూచువల్ ఫండ్స్ అనేది 8 నుంచి 10 లక్షలు పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పడుతుంది. అలాగే రిటైర్మెంట్ కార్పస్ కూడా మనకి ఈ 10 yearsలో మనం ప్లాన్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే కొన్ని సంవత్సరానికి జీతం ఎలాగో ఎంతో కొంత పెరుగుతుంది కాబట్టి ఆ పెరిగిన దాన్ని కూడా ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా కూడా మనకి ఈ ఏదైతే ఉపయోగపడుతుందో అదంతా కూడా ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ మన ఛానల్లో చాలా చట్టానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ సంబంధించిన వీడియోలు ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.